పైథాన్ ఇదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక బిగినర్ ఈ కోడింగ్ లాంగ్వేజ్ని నేర్చుకుంటున్నప్పుడు కోడింగ్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ ఇంత ఈజీగా ఉంటుంది అనుకుంటాడు. ఎందుకంటే కంపారిటివ్లీ దీని సింటాక్స్ ఈజీగా ఉంటుంది. ఒకవేళ నువ్వు ఒక సిఎస్సి ఆర్ సిఎస్సి స్పెషలైజేషన్ ఆర్ ఎనీ అదర్ స్టూడెంట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ అయితే మీకు పైథాన్ ల్యాబ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ ఫండమెంటల్స్ అండ్ బేసిక్స్ అబౌట్ పైథాన్ మాత్రమే చెప్తారు, నాట్ కంప్లీట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో యూ హ్యావ్ టు లెర్న్ పైథాన్ సెపరేట్లీ. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ పైథాన్ ఫర్ ఫ్రీ by Google on Coursera, and I also did a video on that. Go and check for it. Today in this video I just want to share some tips to increase your Python practices. Let's get started. Number 1, code implementation. Python or any other coding language నేర్చుకుంటున్నప్పుడు ప్రతి టాపిక్ వింటాం కానీ ఇంప్లిమెంట్ చేయం. సో ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ పైథాన్ నేర్చుకుంటున్నప్పుడు చాలా బేసిక్స్ థింగ్స్ ఇంప్లిమెంట్ చేసి ఉంటాం, లైక్ హలో వరల్డ్ అని, లేదంటే హాయ్ అని, లేదా సమ్ బేసిక్ క్యాలిక్యులేషన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, ఇలాంటి అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి కోడ్ చేస్తూ ఉంటాం. కానీ ఇవి మాత్రమే సరిపోవు. వీ హ్యావ్ టు డూ మోర్ ప్రాక్టీస్ దెన్ దీస్. సో నేర్చుకున్న ప్రతి టాపిక్, లైక్ ఎరేస్ నేర్చుకుంటే వెంటనే ఎరేస్ని ఇంప్లిమెంట్ చేయడం, ఎరేస్ రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. లిస్ట్ నేర్చుకుంటే లిస్ట్కి కూడా సేమ్, డిక్షనరీస్ అయితే డిక్షనరీస్కి కూడా సేమ్. లైక్ ఇలాంటి టైప్ ఆఫ్ ఏవైతే టాపిక్స్ నేర్చుకుంటామో ఆ టాపిక్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. టిప్ నెంబర్ 2, ప్రాక్టీసింగ్ లూప్స్ కాన్సెప్ట్ వెరీ వెల్. లూప్స్ కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లాజికల్ థింకింగ్ చాలా బిల్డ్ అవుతుంది. సో చాలా వరకు లూప్స్ కాన్సెప్ట్స్ని చాలా ఈజీగా చేసి వదిలేస్తారు, లైక్ ప్రింటింగ్ ఎన్ నెంబర్స్ అని, ఇలా చిన్న చిన్న కోడింగ్స్ చేసి వదిలేస్తారు. అలా కాకుండా ఎక్స్ట్రా లూప్స్ కాన్సెప్ట్ మీద కోడింగ్ రిలేటెడ్ సమ్స్ చేయాలి, లైక్ ప్యాటర్న్స్ అని, హాలో ప్యాటర్న్స్ అని, నంబర్ డైమండ్స్ అని, అండ్ ఇలా చాలా ఉన్నాయి. టిప్ నెంబర్ 3, ఊప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇక్కడ వరకు అంతా ఓకే. ఊప్స్ కాన్సెప్ట్కి వచ్చేసరికి అదొక టైప్ ఆఫ్ థింగ్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ నుంచి కోడింగ్ కొంచెం ఎక్కువగా చేయాలి. ఈ టాపిక్ని అస్సలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఇన్ ఎవ్రీ కోడింగ్ లాంగ్వేజ్. ట్రై టు గెట్ నోన్ అబౌట్ అట్రిబ్యూట్స్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అండ్ మెనీ మోర్. అండ్ ఈ ఊప్స్ కాన్సెప్ట్ నుంచే ఇన్హెరిటెన్స్ స్టార్ట్ అవుతుంది. ట్రై టు గెట్ మోర్ నాలెడ్జ్ ఆన్ దిస్. టిప్ నెంబర్ 4, ట్రై హ్యాకర్ ర్యాంక్. హ్యాకర్ ర్యాంక్ అనేది ఒక కోడింగ్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ ట్రై అ లాట్ ఆఫ్ కోడింగ్ ప్రాక్టీసెస్. ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉంటాయి, నాట్ ఓన్లీ ఆన్ పైథాన్. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్, లైక్ C++ నుంచి అన్ని లాంగ్వేజెస్ ఇక్కడ ఉంటాయి. అన్ని లాంగ్వేజెస్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఈ హ్యాకర్ ర్యాంక్లో పర్టికులర్ కంపెనీ, పర్టికులర్ ఇంటర్వ్యూ అప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాయి, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో యూ కెన్ ఆల్సో ట్రై టు సాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఇక్కడ మనం కోడింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. మన కోడింగ్ లెవెల్స్ని బట్టి సర్టిఫికేట్ కూడా ఉంటుంది, అండ్ దట్ టూ ఫర్ ఫ్రీ. అండ్ ఈ 4 టిప్స్ని ఫాలో అయితే మీరు 80 to 85% పైథాన్ని కంప్లీట్ చేసినట్టే. మీ దగ్గర ఇంకా ఏదైనా పైథాన్ రిలేటెడ్ టిప్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.